క్వశ్చన్ ఎవర్ రెండో రోజు కూడా జనం రోడ్డు మీద పడిగాపులు కాస్తున్నారు. బస్సులు డిపోలో రెస్ట్ తీసుకుంటున్నాయి. కార్మికులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా వి వాంట్ జస్టిస్ అనే నినాదాలే వినిపిస్తున్నాయి. ఇలా ఆర్టీసీ సమ్మె రెండవ రోజు కూడా కొనసాగుతోంది. అటు ప్రభుత్వ పరంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే పలు చోట్ల కార్మికులు ప్రైవేటు వాహనాలను అడ్డుకుంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను నడిపే ప్రయత్నం చేసినా కార్మికులు రోడ్లపై నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ప్రైవేటు వాహనాలను నడిపేందుకు అద్దె బస్సులను దింపుతున్నారు. కార్మికులు నిరసన వ్యక్తం చేయడంతో ఆ బస్సులు కూడా రోడ్డుపైకి రావటం లేదు. స్టాప్ నెంబర్ 3448 మదర్ నుంచి వైరా వచ్చింది, వైరా నుంచి మదర్ వెళ్తుంది. ఇక్కడ జెంట్స్ కి లేడీస్ కి అందరికి ఈ రోజు ఒక రోజు ఫ్రీ. స్టేట్ వైజ్ గా అన్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్ ధర్నా చేస్తున్నారు కాబట్టి 3 బండ్లు వదిలిపెట్టారు. ప్యాసింజర్ల కోసం ఇబ్బంది పడకుండా ఈ 3 బండ్లకి ఎవరెక్కినా ఫ్రీ. స్టాప్ అనుకున్న విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోవడంతో ప్రయాణికులు ఆటోలు క్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. దీన్నే అదునుగా చూసి ఛార్జీలను అమాంతం పెంచేస్తున్నారు. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఎంఎండిఎస్ మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇక జేఏసీ నేతలు మాత్రం ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. రెండో రోజు కూడా ఆర్టీసీ సమ్మె కొనసాగుతూనే ఉంది. ఆ సమ్మె ప్రభావంపై జిల్లాల నుంచి మరి రిపోర్టర్లు అందించే మరిన్ని అప్డేట్స్ ని మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యూ. రైట్ సుధా, థ్యాంక్ యూ. నిన్న మనం చూసాం, నిన్న మనం మాట్లాడుకున్నాం, మన జిల్లాల ప్రతినిధులతో కూడా మాట్లాడాము. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటని కూడా క్లియర్ కట్ గా తెలుసుకున్నాము. ప్రజలు పడుతున్నటువంటి అవస్థల గురించి కూడా మనం మాట్లాడాం. కాకపోతే నిన్న జరిగినటువంటి ఒకసారి అప్డేట్స్ చూస్తే కనుక హరీష్ రావు మద్దతు ఇచ్చారు, వచ్చారు, మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మనం చెప్పింది ఏదైతే ఉందో ఆనాడు ఎలక్షన్స్ టైంలో మేనిఫెస్టోలో పెట్టింది. అధికారంలోకి రావడానికి వారికి వరాల జల్లు కురిపించినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. దాదాపు 2.5 years వెయిట్ చేశారు. ఆర్టీసీ చేసి కూడా ఇప్పుడు ఉన్నట్టుండి వెంటనే మీకు ఇప్పుడే ధర్నా చేస్తున్నాం, మాకు ఇప్పుడే డిమాండ్లు పెట్టాము, వెంటనే నెరవేర్చాలని చెప్పి కోరడం లేదు. వాళ్ళు డిమాండ్లు పెట్టి కూడా అది కూడా అధికారంలోకి రావడానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే ఈ రోజు నాడు కోరుతున్నారు. అది కూడా 2.5 సంవత్సరాల తర్వాత డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి అది అడుగుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడతామని చెప్పారు, మాట్లాడుతున్నామని చెప్పారు. పెట్టినటువంటి 32 డిమాండ్లు 29 డిమాండ్లను మేము పూర్తి చేస్తామని చెప్పారు. ఆఫ్టర్ దట్ మిగతా వాటి గురించి మాట్లాడతాం. అంతవరకు ప్రయాణికులకి ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోండి, లేదంటే సమ్మెను విరమించని చెప్పారు. దానికి కూడా ససే మీరా అని చెప్పింది ఆర్టీసీ జేఏసీ. సో సెకండ్ డే కూడా యథాతథంగా సమ్మెను అయితే నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైన సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. నిన్న మనకి తెలుసు ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకి ఫ్రీ టికెట్ ఉంటుందో మగవాళ్ళకి కూడా నిన్న ఫ్రీగానే ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ అనేది చేశారు. ఆర్టీసీ అంటే అద్దె బస్సులు కొన్ని నడిపించింది కదా గవర్నమెంట్. సో ఆ బస్సుల్లో వితౌట్ టికెట్ ద్వారా నడిపించారు. ఎందుకంటే కండక్టర్స్ లేరు, అక్కడ సిబ్బంది లేరు కాబట్టి, ఆర్టీకి సంబంధించి కార్మికులు లేరు కాబట్టి అక్కడ పూర్తిగానే అరకొరగా ఏదైనా చిన్న చిన్న సదుపాయాలు చేసినా లేదంటే కనుక అద్దె బస్సులు పెట్టినా ఆర్టీసీ సంబంధించి ప్రైవేట్ వ్యక్తుల్ని దీంట్లో తీసుకొచ్చి బస్సులు నడిపించడం, ప్రమాదాలు జరగడం, దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడాం. మరి ఏంటి, ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పటికీ కూడా ఆర్టీసీ జేఏసీ సంబంధించి స్పష్టంగా చెప్తున్నారు, మేము ముందు పెట్టినటువంటి 32 డిమాండ్లను అమలు చేయకపోతే, వెంటనే కనుక నెరవేర్చకపోతే మేము ఈ సమ్మెను ఇదే విధంగా కొనసాగిస్తాము అని చెప్తున్నారు. యాజ్ యూజువల్ ప్రజా సంఘాలని కావచ్చు, రాజకీయ పార్టీలు ఏదైతే ప్రతిపక్ష పార్టీ నుంచి కానీ సపోర్ట్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తున్నాయి. వారికి మద్దతుగా ఉంటామని చెప్తున్నారు. ఏదైతే అద్దె బస్సులు కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ తీసుకొస్తుంటే దాన్ని కూడా అడ్డుకొని మా డిమాండ్లను పరిష్కరించే వరకు ముందుకెళ్లే పరిస్థితి లేదంటున్నారు. పొన్నం ప్రభాకర్ నిన్న ఇక్కడ హాట్ కామెంట్ చేశారు. అది చర్చలు జరుపుతామన్నప్పుడు ఎందుకు మధ్యలోనే బ్రేక్ చేసి వెళ్ళిపోతున్నారు? దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా, కావాలని చెప్పి ఎవరైనా చేస్తున్నారని చెప్పి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. అంత అవసరం ఏముందంటూ కూడా హరీష్ రావు కూడా మాట్లాడారు. ఎందుకంటే మీరు అధికారంలోకి రావడానికి చేశారు, ఆనాడే అధికారంలోకి రాకముందే ప్రభుత్వాన్ని
ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఆర్టీసీని అని చెప్పారు. మరి మీరు చెప్పినటువంటి డిమాండ్లే కదా, మీరు చెప్పినటువంటి హామీలే కదా అధికారంలోకి వస్తే ఎందుకు చేయలేకపోతున్నారు అనేది. ఒకవేళ బడ్జెట్ ఇవి అవి అంటే అవన్నీ మీకు అధికారంలోకి రాకముందే తెలుసు కదా. అనేక సందర్భాల్లో ఈనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పింది కదా, అప్పులు కుప్పగా మార్చేస్తున్నారు రాష్ట్రాన్ని అని చెప్పి. ఏ విధంగా ఉండేది రాష్ట్రం? ధనిక రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రం అప్పులు కుప్పగా మార్చేశారని చెప్పి. మరి అప్పులు కుప్పగా ఉన్న రాష్ట్రంలో ఇంత హామీలు, ఇన్ని సంక్షేమ పథకాలు, లేదంటే ఇన్ని నెరవేరుస్తామని చెప్పి కార్మికులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు హామీలు ఇవ్వడానికి గల కారణం ఏంటనేది తెలియనటువంటి సిచ్యువేషన్. రైట్, హైదరాబాద్ సిచ్యువేషన్ అంటే తెలుసుకుందాం. మా ప్రతినిధి రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్, నిన్నటి నుంచి మనం చూస్తున్నాం ఏదైతే బస్సులు డిపోలకే పరిమితమైన సిచ్యువేషన్. ఒకవేళ ప్రభుత్వం ఆల్టర్నేట్ గా ఆప్షన్స్ ఏదైనా పెట్టినా, బస్సులు నడిపించినా వాటిని కూడా అడ్డుకుంటున్నారు. దీంతో మెట్రో కూడా సేవలని స్పీడప్ చేసినట్టు తెలుస్తుంది. 4 నిమిషాలకి 3 నిమిషాలకు కూడా సర్వీసులు పెంచినట్టుగా తెలుస్తోంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఏమంటున్నారు కార్మికులు? ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు మొన్న అర్ధరాత్రి నుంచే సమ్మెకు దిగారు. ప్రస్తుతం ఆ సమ్మె అనేది కంటిన్యూ అవుతుంది. వాళ్ళ మరింత ఉధృతం చేశారు. ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు అనేవి తిరగకుండా ఈవెన్ ప్రైవేటుగా కార్మికులను పెట్టుకొని రన్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రజెంట్ కుకట్పల్లి డిపో దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆర్టీసీ యూనియన్ నేతలు సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు, ధర్నా చేస్తూ ఆందోళనకు కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే ఒకసారి మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం అసలు ఏం చెప్తారు, వాళ్ళ సమస్యలకు సంబంధించి ఏం చెప్తారు ఒకసారి అడుగుదాం. సరే, ఏంటి ప్రధానంగా ఎటువంటి డిమాండ్లను వినిపిస్తూ ఉన్నారు, మరి ఏం చెప్తారు? దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఆ అంశాలను మనము ఇవాళ అమలు చేయమంటున్నాం. దాంతోపాటు ఈ 2.5 సంవత్సరాల్లో క్షేత్ర స్థాయిలో ఆర్టీసీ కార్మికులను పెట్టే ఇబ్బందులు చూస్తే అసలు వర్ణనాతీతంగా ఉన్నది. ఇవాళ మేజర్గా మరి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి, రాత్రి కూడా ఒక డిబేట్లో కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ మీరు ఆర్టీసీ కార్మికులు వెక్స్ అయి ఉన్నారు, అధికారుల వేధింపులతోని వెక్స్ అయి ఉన్నారు. ఏదన్నా మీ దగ్గర ప్రజాప్రతినిధులు ఎవరైనా ఖాళీ అయితే ఎమ్మడే బై ఎలక్షన్స్ పెట్టుకొని వాళ్ళని ఫుల్ఫిల్ చేసుకొని ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు ఇక్కడ ఆర్టీసీ కార్మికులు బస్సు పయ్య తిరిగితే సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించాలంటే మరి అధికారుల తీరు వర్ణత ఉంది కదా. ఇవాళ మీరు జనాన్ని చూస్తున్నారు, 7 సంవత్సరాల నుంచి యూనియన్లు లేకున్నా కూడా ఇవాళ కార్మిక వర్గం అంతా రోడ్డు మీదకి వచ్చిందంటే దయచేసి మీరు క్షుణ్ణంగా మానవతా దృక్పథంతో ఆలోచిస్తే బాగుంటుందంటారు. ఇప్పుడే పొద్దున్నే ఒకటే తెలిసిన వార్త, ఇవాళ కలెక్టర్లతోటి ఎస్పీలతోటి ఆ నాగర్ కర్నూలు ఏరియాలో మరి డిపో మేనేజర్లను అడ్డగోలుగా దుర్భాషలు ఆడుతున్నారట. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కార్మికులను రెచ్చగొడితే కార్మికులందరూ కూడా మళ్ళా ప్రజాక్షేత్రంలో పోతే మరి చాలా ప్రజల నుంచి వచ్చే స్పందన కూడా మరి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి, మేము శాంతియుతంగా చేస్తున్నాం, మీకు శాంతియుతంగా నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించండి ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఒక డిపో నిన్ననే ఈ డిపోల దగ్గరే ఒక డివిజనల్ మేనేజరు కార్మికులను పట్టుకొని రాత్రి కూడా చెప్పడం జరిగింది, కార్మికులను పట్టుకొని గాయనను పట్టుకో అంటే ఇక వీళ్ళు మామూలుగా సమ్మె చేస్తేనే ఈ మాదిరిగా ఉన్నారంటే రేపు మళ్ళా సమస్యలు పరిష్కరించే దిశగా లేకపోతే మాత్రం దుర్భరంగా ఉంటుంది వాళ్ళ జీవితాలు. ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చి దాదాపు 7 సంవత్సరాలు యూనియన్లు లేవు, అయినా ఇవాళ వచ్చారు. మేము అంటున్నది ఏంటంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిన అంశాలనే ఇవ్వండి. మీరు కొత్తగా ఏమంటలేరు. మీరు ఏమన్నారు? విలీనం చేస్తా అన్నారు, మన యూనియన్లు ఇస్తా అన్నారు, మరి కొత్త బస్సులు కొనిస్తా అన్నారు, 2 PRCలు ఇస్తా అన్నారు, ఏరియర్స్ ఇస్తా అన్నారు. దీనితో పాటు ఇలా మీరు ఒకటి మీ అధికారంలో రావడానికి, ప్రజల నుంచి మెప్పు పొందడానికి కార్మిక వర్గం మీద ఒక బండరాయి పెట్టారు. ఆ బండరాయే మరి మహిళా స్కీమ్. దాని మీద పెట్టేటప్పుడు బస్సుల సంఖ్య ఎంత ఉంది, ప్రజలు ఎంతమంది ఉన్నారు, మేము ఇంప్లిమెంట్ చేస్తే మరి ఇది నిర్వహణ వ్యవస్థ మంచిగా ఉంటుందా లేదా అనే ఆలోచన కూడా లేదు. ఒక ఏదో ఈనితే దొడ్ల కట్టే అన్నట్టు దాన్ని వదిలిపెట్టి ఒక్కొక్క బస్సులో 150-200 మంది ప్రయాణికులు వచ్చి మరి కండక్టర్లు ఏమన్నా పొరపాట్ల ఎదుగుతీత కూడా దాదాపు 100-200 మంది కండక్టర్లు ఇవాళ రిమూవల్ అయిపోయారు. దాని మీద ఒక జస్టిఫికేషన్ లేదు. మరి మా రవాణా మంత్రి గారు ఇక పొద్దున్న లేస్తే నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, 32 డిమాండ్లలో 29 చేసిన నేను అంటున్నాను. మరి చేస్తే మాకు సమస్యలు ఎక్కడికి వస్తాయి? కనీసం అట్లంటే ఒక మాట్లాడే ముందు దయచేసి మేము మంత్రి గారిని కోరేది అంటే మీరు ఏం చేస్తారో నిర్దిష్టంగా చెప్పండి.
కార్మిక సమస్యలు మీరు తీర్చాలంటే ఫస్ట్ కూర్చొని మాట్లాడండి. అక్రాస్ ది టేబుల్ ఏ సమస్య అయినా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. రవాణా శాఖ మంత్రి అంటున్నారు మీ వెనకాల కొంతమంది వ్యక్తిగతంగా వారి స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ముందుండి నడిపించి ఈ రకంగా కుట్ర పన్నుతున్నారనే విషయాలు కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? మీ ఆలోచన కరెక్టే అయితే మరి గతంలో కూడా మీరు మా వెనకంగా వచ్చిన ఆ రోజు మాట్లాడారు కదా, గత 2019లో జరిగినప్పుడు మీరు కూడా మమ్మల్ని ప్రొవోకేట్ చేసిరా. ఆ మాట్లాడే విధానంలో తప్పు అది. ఎవరు కార్మికులు ఈ రోజు వరకు కూడా ట్రేడ్ యూనియన్స్ పుట్టినప్పటి నుంచి ఏ ప్రభుత్వానికి ఎవరికి కూడా అఫిలియేషన్ లేని ఇండివిజువాలిటీ ఉన్నటువంటి సంఘాలు ఇవి. ఎవరైనా కార్మిక వర్గానికి తప్పు జరుగుతున్నప్పుడు, ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు వస్తారు. మాకేం సంబంధం లేదు. మేము దాదాపు 2019 నుంచి చూస్తున్నాం. మేము ఎక్కడ పోలేదే, ఎక్కడ పోయి ట్రైనింగ్ చేయలేదు. ఇలా స్వచ్ఛందంగా కార్మికులు ఫిబ్రవరి 24 నాడు చలో సెక్రటరియట్ అంటే మన ఇందిరా పార్క్ దగ్గరికి ఎన్ని వేల మంది వచ్చారు. మరి అయాలు ఎవరు వచ్చారు కార్మికులకు? మరి ఏ వెనకంగా నెట్టింటి మామూలు అయితే మాట్లాడే ముందు దయచేసి మీకు ఒక అవగాహన సంపూర్ణమైన దాన్ని ఏమంటే ప్రూఫ్ ఉంటే మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలను రెచ్చగొట్టి కార్మికులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నాను. ముఖ్యంగా మీరు చెప్పండి, 4 వారాల సమయం అడిగాము. కొన్ని కష్టతరమైనటువంటి హామీలు అనేవి అందులో కార్మికులు జేఏసీ నేతలు అడగడం జరిగింది. సమయం ఇవ్వాలనేటువంటి విషయాన్ని కూడా ఆర్టీసీ ఎండీ తెలియజేస్తూ ఉన్నారు. అంత సాధ్యం కానటువంటి హామీలకు సంబంధించి కూడా ఎందుకు పునరాలోచన చేయలేకపోతున్నారు అనేటువంటి విషయానికి సంబంధించి ఏం చెప్తారు? కష్టతరమైనటువంటి హామీలు మేము ఏది అడగలేదు. ఎందుకంటే మేనిఫెస్టోలో వాళ్ళు కూడా పెట్టిండ్రు. మేనిఫెస్టోలో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టిండు. మేము మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పని. అది కష్టతరమైన హామీ అనేది వాళ్ళకి అప్పుడు తెలియదా? మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కష్టతరమైనటువంటి హామీలు అని ఆ రోజు మరి వాళ్ళు తెలిసినప్పుడు ఎందుకు పెట్టాలా? సాధ్యం కాని హామీలు అనేది ఆ రోజు ఎందుకు పెట్టాలి? సాధ్యం కాని హామీలు ఏది పెట్టట్లేదు మేము. వాళ్ళు ఒక 2 డిమాండ్స్ మీద మాకు సమయం కావాలన్నారు. అవును, ఆ 2 డిమాండ్స్ 4 వారాలు కాకుండా 8 వారాలు టైం తీసుకొని ఒక కమిటీ వేసినారు. మిగతా డిమాండ్స్ మీద చర్చ పెట్టండి. మిగతా డిమాండ్స్ మీద చర్చ పెట్టి సమస్యలను సాల్వ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమ్మెను క్లోజ్ చేయొచ్చు కదా. అటువంటిది ప్రభుత్వానికి ఏం లేదు. బలవంతంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారే సమ్మె లేఖని నెట్టేయడం జరిగింది. అంతకు మించి ఏదైతే ఏం కాదు. ఈరోజు ఈ గవర్నమెంట్కు పైన వాళ్ళకు ఉందో తెలియదు కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మాత్రం చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. సమ్మెను చేసేటప్పుడు కనీసము మాట్లాడే విధానం కూడా తెలియకుండా ఒక చర్చలకు పిలవకుండా ఆయన ముందుకు పోతున్నాడు. మాకు కొంతమంది మహిళా కార్మికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అమ్మ ఏం చెప్తారు? ముఖ్యంగా మీ సమస్యలకు సంబంధించి ఎటువంటి సమస్యలు అనేవి ఉన్నాయి, ఏం చెప్తున్నారు? మాకు 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ అన్న మహిళలకు ఫ్రీ చేసినప్పటి నుంచి 60 మంది పట్టే బస్సులో 200 మంది పడుతున్నారు. మేము భరించుకుంటున్నాం. ఎందుకంటే మా రేవంత్ అన్న మా ప్రభుత్వము మేము గెలిపించుకున్నాము, మాకు మంచి చేస్తారని చెప్పి మేము భరించుకొని సక్సెస్ చేసినాము. సక్సెస్ చేసిన తర్వాత మమ్మల్ని మర్చిపోయి మమ్మల్ని రోడ్డు మీద పడేసిండు. మరి ఆర్టీసీ కండక్టర్లు, లేడీ కండక్టర్లు, ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆయనకు అక్క చెల్లెలు కాదా? ఓన్లీ వాళ్ళే మహాలక్ష్ములు అవుతారా? మేము కూడా మహాలక్ష్ములమే కదా. అది ఏమంటున్నాను మేము ఈ మీడియా ద్వారా అడుగుతున్నాం. పొన్నం ప్రభాకర్ అన్న అన్ని డిమాండ్స్ తీర్చినాము. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళు గొంతమ్మ కోరికలు కొడుతున్నారు. ఇంకా సక్సెస్ కాదు అని అంటారు. పొన్నం ప్రభాకర్ అన్న మాటలకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఆశా ఒకసారి వింటున్నాం కదా, ప్రభుత్వము తమ యొక్క డిమాండ్లకు సంబంధించి పునరాలోచన చేయాలి, కానీ తమ కష్టతరమైనటువంటి హామీలను నెరవేర్చాలని అడుగుతున్నామనే దాంట్లో వాస్తవం లేదు. దీంట్లో ఆర్టీసీ ఎండీ పునరాలోచన చేయాలి, రవాణా శాఖ మంత్రి పునరాలోచన చేసుకొని ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చాలంటూ కూడా కార్మికులు, జేఏసీ నేతలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మొత్తంగా చూస్తే కార్మికులు చెప్తున్నటువంటి విషయం అది. పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ 29 డిమాండ్లను మేము నెరవేర్చాము అని చెప్తున్నారంటే దాంట్లో వాస్తవం ఉంటే మేమెందుకు రోడ్ల మీదకి వచ్చి ఇంత స్థాయిలో నిరసన చేయాల్సిన అవసరం ఏముంది? అబద్ధాలు చెప్తున్నారు. మా యొక్క డిమాండ్లను కూడా పరిష్కరించండి, మీరు మేనిఫెస్టోలో పెట్టి మీరు అమలు చేస్తామని చెప్పినవే కదా, ఎందుకు అమలు చేయట్లేదు అనేది. రైట్, ఇక ఆదిలాబాద్ సిచ్యువేషన్ చూద్దాం. 2వ రోజు ఇదే విధంగా బస్సులు డిపోలకే పరిమితం అయిపోయినటువంటి సిచ్యువేషన్ లో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఆల్రెడీ కార్మికులతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏం డిమాండ్ చేస్తున్నారు? 29 డిమాండ్లను పూర్తి చేస్తాము అని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2వ రోజు ఆర్టీసీలో సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగానైతే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ అయితే మంచిర్యాల డిపోకి అయితే వచ్చారు. వారి మాటల్లో సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఏమో
మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నది, పిఆర్సీలు కూడా ప్రకటిస్తామని చెప్పింది, యూనియన్లను కూడా తీసుకొస్తామని చెప్పింది. కానీ ప్రస్తుతానికి ఆ డిమాండ్లు కాకుండా మిగతా 29 డిమాండ్లను మాత్రం నెరవేరుస్తామని చెప్తా ఉన్నారు. ఏ రకంగా చూస్తారు? ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున చాలా రోజులు జరిపారు ఆర్టీసీ. ఆ ప్రభుత్వం కూడా అప్పుడు 30-40 రోజులు 54 రోజులు అప్పుడు వీళ్ళు సమ్మెకు పాల్గొంటే 54 రోజుల తర్వాత ప్రగతి భవన్ పిలిచి మంచి భోజనాలు పెట్టి ఆర్టీసీ వాళ్ళని అప్పుడు కూడా మోసం చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు. ఇలా ఆర్టీసీ కార్మికులు మనం చూసుకుంటే డ్రైవర్లు గాని కండక్టర్లు గాని పనిచేసేటప్పుడు వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా దెబ్బతింటది. ఈ సర్వీస్ లో వాళ్ళు పనిచేసి బ్రేకులు వేసి ఈ బస్సులకు ఉన్న కండిషన్లను చూసి వీళ్ళు చాలా అంటే వీళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అయినప్పటికీ ఆర్టీసీ కార్మికులు పనిచేసి ప్రభుత్వం కొరకు ఇన్ని సేవలు అందిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాళ్ళు అడిగే డిమాండ్, ప్రధాన డిమాండ్ వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులంతా విలీనం చేయాలనేది ప్రధాన డిమాండ్. వాళ్ళు 29 డిమాండ్ల గురించి ఎత్తలేదు. ఇక్కడ ప్రధాన డిమాండ్ ఇది. ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలలో వాళ్ళని విలీనం చేయాలి. వాళ్ళకి ఏదైతే 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయో ఆ 2 పిఆర్సీలు కూడా వెంటనే అమలు చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. ఆర్టీసీ కార్మికులు ఏదైతే పోరాటం చేస్తుందో దానికి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలపడానికి రావడం. మనతో పాటు కొంతమంది మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి. మేడం చెప్పండి, ఓవైపు ఆర్టీసీలో మీరు సమ్మె కొనసాగిస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు, డ్రైవర్లను రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు, కండక్టర్లకు ట్రైనింగ్ ఇచ్చి మరీ రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. ఎలా చూస్తారు? మేము ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జరిగే కూడా. ఇప్పుడు ఈ జనాలు కింద పడి ప్రాణాలు పోతా ఉంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? గవర్నమెంట్ వహించాలి. ఇప్పుడు అనుభవం లేని డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళు తీసుకున్నారు, వద్దు అని అంటే వినట్లేదు. దానికి మేము మా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఒక పద్ధతి. మేము సమ్మె చేస్తున్నాం అనంటే గవర్నమెంట్ యాజమాన్యం ఏం చేయాలి, బస్సు నడపాలని చెప్పాలి. దాని ప్రకారం చేస్తున్నారే తప్ప ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు మీరు సమ్మె చేస్తున్నాం అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకుంటున్నారు, టీచర్లు సమ్మె చేస్తే వాళ్ళని తీసుకుంటారు, తీసుకోరు కదా. మమ్మల్ని ఎట్లా తీసుకుంటున్నారు, వాళ్ళని ఎట్లా తీసుకుంటున్నారు? కాబట్టి ఇలాంటి చర్యలు అనేది మార్చుకోవాలి. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్లు అయితే 32 పెట్టారు, 29 నెరవేర్చడానికి అయితే ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఒక 3 డిమాండ్లు వాటికి మాత్రం సానుకూలంగా లేదు. సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నారా, లేదనుకుంటే రానున్న రోజుల్లో సమ్మె ఏ రకంగా చేస్తారు? ఆర్టీసీ వాళ్ళ చాలా పిల్లలకి ఫీజులు కట్టలేక ఆయిల్ ప్యాకెట్ 160 ఖర్చు అంటే చాలా మధ్య తరగతి ఈ బ్రతుకులు బ్రతకడానికి ఆర్టీసీ వాళ్ళు ఏమంటుంటే చిన్న జీవితాలు, చిన్న బతుకులు. అలాంటి బతుకుల మీద కొట్టడానికి ఏ ప్రభుత్వం నిలబడింది లేదు. మేము కాబట్టి మీరు ఆలోచించండి. మా అందరి తరఫున రేవంత్ రెడ్డి మీరే ఆలోచించి చిన్న జీవితాలను కడుపు కొట్టకుండా నాయకులైతే ఏదైతే అది ఇబ్బంది చాలా చేయాలని కోరుకుంటున్నాను. ప్రైవేట్ అద్దె బస్సులు అయితే నడుస్తా ఉన్నాయి, ఎట్లా చూస్తారు దీన్ని? వాళ్ళ మద్దతు కోరుతా ఉన్నారా? ప్రైవేట్ బస్సులను మద్దతు కోరాము. కాకపోతే ఇక్కడ నేను మేనేజ్మెంట్ లో ఒకటి అడగాలనుకుంటున్నాను. 10 రూపాయల టికెట్ మేము మహిళా టికెట్ మహిళా టికెట్ వస్తే ఉద్యోగాలు పోయినాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. 10 రూపాయలు పోతేనే ఆర్టీసీ సంస్థ నాశనం అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళిపోయిందని చెప్పేసి అని మాట్లాడతారు. అలాంటప్పుడు ఫ్రీ పెట్టారు, ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టారు. రేపు మళ్ళీ మా మీదనే పడుతుంది. కొంచెం యాజమాన్యం కూడా ఆలోచించాలి. వీళ్ళు కోరేటి ఏమి అత్యాశ కోరికలు కావు, వాళ్ళ బ్రతుకు కోసం, బ్రతుకు తెరువు కోసం మేము బ్రతుకుల కోసం కాబట్టి చిన్న జీవితాలకు చిన్న దానికి మీరు అద్భుతం ఇవ్వాలి. ఇలా ఫ్రీగా దింపడం వల్ల ఆర్టీసీ సంస్థలు వస్తుంది. అది మా సంస్థే. మొత్తంగా అక్కడ కార్మికుల యొక్క ఆవేదన కూడా మనం చూస్తున్నాం. ఏ సిచ్యువేషన్ ఉందో అంటే, మేము ఇన్ని రోజులు ఆగాము, ప్రభుత్వం మీద నమ్మకం ఉండే ఓట్లేసి గెలిపించాము, మా సమస్యలన్నీ కూడా తీర్చాలి, డిమాండ్ అని తీర్చాలంటున్నారు. అటుపక్క ఆర్టీసీ చేసి కూడా అంతే గంటాబద్ధంగా చెప్తోంది సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మొత్తంగా చూస్తే కనుక ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మె జేఏసీ డిమాండ్లను గనక పరిష్కరించకపోతే ఇంతకు మించి ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తోంది. అటుపక్క ప్రజలకి ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. మరి డిమాండ్లకు సంబంధించి చర్చకు సంబంధించి ఏ విధంగా ఉంది చూద్దాం. దానికి తమ సమస్యలపై ప్రభుత్వం కనుక స్పందించకపోతే అంటే స్పందించట్లేదని చెప్పి వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఆందోళన దిగినటువంటి విషయం మనం చూసాం. 2 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే కార్మికులకి మద్దతుగా వెల్ఫేర్ కమిటీ సభ్యులైనటువంటి వరంగల్ 2 డిపోకు చెందినటువంటి అనిత తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ప్రభుత్వం కార్మికులతో చెలగాట మాడుతుందంటూ కూడా ఆమె మండిపడ్డారు. కార్మికుల సమ్మెకు సంఘీభావంగా స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశానంటున్నటువంటి అనితతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మద్దతుగా ఆర్టీసీ 2 డిపో వరంగల్ 2 డిపోలోని వెల్ఫేర్ కమిటీ పదవిలో ఉన్నటువంటి కార్మికురాలు అనిత తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తూ ప్రకటిస్తున్నారు. మనతోటి అనిత గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఒకవైపు సమ్మె, మరోవైపు మీరు వెల్ఫేర్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. ఇప్పటి వరకు వెల్ఫేర్ కమిటీ సభ్యురాలుగా ఎలాంటి సేవలు అందించారు? ఈ రోజు వారికి మద్దతుగా రాజీనామా చేయడానికి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ప్రభుత్వం మొండి వైఖరే దీనికి కారణం అండి. మమ్మల్ని ప్రభుత్వము మేనేజ్మెంట్ కలిసి మమ్మల్ని డిపోకు 2 చొప్పున యూనియన్లు ప్రస్తుతానికి లేవు కాబట్టి మీరు కార్మికులకు ఏమైనా కష్టాలు వచ్చినా ఏమైనా బాధలు వచ్చినా మా దగ్గర తీసుకురావడానికి మీరు 2 ఉంటారని మమ్మల్ని మేనేజ్మెంట్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అయితే మాకు సాధ్యమైనంత వరకు చిన్న చిన్న సమస్యలు ఉంటే కొంతవరకు చేయగలిగినాం. అంటే యూనియన్లతో అయ్యేటి అన్నీ మాతోనైతే కావు, అది ఎవరు చెప్పినా అది వాస్తవం. ఎందుకంటే మేమిద్దరం చేసినంత మాత్రం అన్ని సాల్వ్ కావు. కాకపోతే మేనేజ్మెంట్ ఇప్పుడు ఈ సమ్మె దృష్టి అయినా కూడా మరి మేనేజ్మెంట్ యూనియన్లు లేవన్నప్పుడు, మరి యూనియన్లు లేనన్నప్పుడు మమ్మల్ని డిపోకి 2గా మమ్మల్ని పిలిచి వాళ్ళే అపాయింట్మెంట్ చేసిండ్రు. కాబట్టి 98 డిపోల లోపల 120 మంది 150 మంది ఉన్నాం మేము. మరి వాళ్ళు యూనియన్ లేవన్నారు మీరే, మరి మేమైతే మీరే అపాయింట్మెంట్ చేసిన వాళ్ళే కదా. మరి మమ్మల్ని పిలిచైనా మీ బాధలు ఏంటి, మీ కష్టాలు ఏంది, మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మరి ఏం చేద్దాం మనం వాళ్ళకు కార్మికులకు సమ్మెలో నుంచి పోకుండా వాళ్ళని పక్క తీయాలంటే మీరు ఏమైనా సలహా చెప్తారని మమ్మల్ని కూడా ఇంతవరకు ఒక ఫోన్ చేసుడు కానీ మమ్మల్ని కానీ ఏం అడగడం లేదు. కాబట్టి మేమేం చేయాలంటే మమ్మల్ని సెలెక్ట్ చేసిందే వాళ్ళ కష్టాలు ఏమైనా ఉంటే చెప్పడం కోసం. మరి వాళ్ళ కష్టం ఇది అని తెలిసిన తర్వాత మమ్మల్ని అడగలేదు. అడగపోగా మాకు ఇది ఏ అవకాశం పిలవలేదు, మేనేజ్మెంట్ పిలవలేదు, తర్వాత ప్రభుత్వం కూడా పిలవలేదు. అందుకనే మేము ముందుగాల మేనేజ్మెంట్ మనసులమైనా కూడా ఫస్ట్ మేము అపాయింట్మెంట్ అయింది కార్మికులుగానే, ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లుగానే. చివరి వరకు కూడా మేము ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లే మిగిలిపోతాం. అంతేగాని వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని మా కార్మికులను వేధించడం కరెక్ట్ కాదు. ఇకనైనా ఇప్పటికీ కోల్పోయింది చాలు ఆర్టీసీ. ఇక ముందు మేము ఏం కోల్పోవడానికంటూ ఏమీ లేదు. మమ్మల్ని ఒక గవర్నమెంట్లో విలీనం చేయడం అనేదే మాది ఫస్ట్ది లాస్ట్ది. ఇప్పుడు మరణమా శరణమా 2 ఉన్నాయి. శరణం అంటే మేము కాలేమిగా, ఎందుకంటే ఒకసారి మీరు సంవత్సరం కింద ఒక డేట్ ఇచ్చిండ్రు, మాకు ఒక సమయం ఇవ్వండి, ఇప్పుడు యుద్ధం అవుతుంది కాబట్టి ఇలా ఒక మన క్రికెట్ అవుతుందని ఏదో ఆట చూపించి మా నాయకులను వెనక పంపించిండ్రు. ఇప్పుడు ఏమున్నది మీకు ఇవ్వడానికి? ఇప్పుడు మీరు మెట్రో కొనుక్కుంటా అంటారు. మీకు మెట్రో కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, మెట్రోల జనాన్ని ఆర్టీసీ లాగా ఫ్రీగా తిప్పడానికి జనాలు పైసలు ఉన్నాయి. మీరు మెట్రో కొనడానికి ఎన్ని లక్షల కోట్ల అప్పు అవుతుందో తెలుస్తలేదు. కానీ మా ఆర్టీసీ కార్మికులకు ఎన్ని కోట్ల లక్షల అప్పు అవుతుంది మాకు ఇవ్వడానికి. మమ్మల్ని కావాలని మీరు రోడ్డు మీద మీరే కూర్చోబెడతారు. మేము ఇప్పటికి కూడా గవర్నమెంట్కు సానుకూలంగానే ఉన్నాం, వ్యతిరేకంగా ఎక్కడా లేము. సాధ్యమైనంత తొందరగా మా బాధలు విని మేము ఎప్పుడు ఇంతవరకు కూడా ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ ఎప్పుడు మాకు ఏమీ వ్యతిరేకించలే. ఇంకా వ్యతిరేకం కాకుండా ఉండాలంటేనే మమ్మల్ని వెంబడే ప్రభుత్వంలో విలీనం చేయాలి, మా యూనియన్లు ఉంటే యూనియన్లు పునరుద్ధరించాలి. అంతేకాకుండా ముఖ్యమైన మేము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం. మేము చిన్న పిల్లలుగా ఇంట్లో ఆర్టీసీలకు వచ్చినాం, మా పిల్లలు పెరిగి పెద్దగా పెళ్లిడికి వచ్చిండ్రు, ఉద్యోగాలకు వచ్చిండ్రు. ఇప్పుడు ఉద్యోగాలు పెళ్లి చేసుకుందామంటే మరి ఎక్కడ కూడా మనకు ఎవరు కూడా పిల్లగాడియాలంటే ఆర్టీసీ కండక్టర్. వెల్ఫేర్ కమిటీ మెంబర్ గా అపాయింట్ చేసి ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఎప్పుడన్నా మీటింగ్ జరిగిందా? జరిగినప్పుడు ఏమేమి అంశాలు చర్చించారు? ఇంతకుముందు మా 1.5 year అవుతుందండి. మమ్మల్ని ఒకసారి పాత సజ్జనార్ సార్ ఉన్నప్పుడు ఒకసారి హైదరాబాద్లో మీటింగ్ చేయడం జరిగింది. మీటింగ్ చేసినప్పుడు కూడా మాకు 11 రీజన్ల తరఫున రీజన్కి ఒక అభ్యర్థిని మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండ్రు. అవకాశం ఇచ్చిన 11 మందిని కూడా మేము అప్పుడు వారికి కూడా తెలియజేయడం, మామూలు గవర్నమెంట్ ఉద్యోగులకు గుర్తించండి, మా పిఆర్సీలు మాకు ఇవ్వండి, మాకు యూనియన్లు పునరుద్ధరించాలని అప్పుడు 4 గోడల మధ్యలో చెప్పినాం. కాకపోతే మా కార్మికులకు తెలియదు, మా గోడు ఆ రోజే చెప్పినాం మేనేజ్మెంట్కు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మాకు ఏ సాయం చేయలేదు ఇంతవరకు కూడా. కాబట్టి మాకు మనస్తాపం చెందే ఈ రాజీనామా చేయాల్సి వస్తుంది, వాళ్ళకి సంఘీభావం తెలపాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సమ్మె నోటీస్ లో జేఏసీతో చర్చలు మొదటి దఫా చేశారు, విఫలమయ్యాయి. అప్పుడు కూడా మిమ్మల్ని కన్సిడర్ చేయలేదా వెల్ఫేర్ మెంబర్లను?
మమ్మల్ని ఇంతవరకు కూడా మా 1.5 year తర్వాత సజ్జనారు ఉన్నప్పుడు పిలిచినదే తప్ప కొత్త సార్ వచ్చిన తర్వాత మమ్మల్ని పిలవలేదు. సరే పిలవకపోయి 40 రోజులలో మరి ఒక్కసారన్నా మరి డిపోకి 2 ఉన్నారు కదా, మరి ఈయన తరపున మరి ఎవరన్నా మీరు రండి, మరి వాళ్ళకి ఇట్లా సమ్మె చేద్దామంటారు, మరి సమ్మె చేయొద్దామా, మీరు చేయకుండా మీరు ఏం చేద్దామంటారు, మీ ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీరు గ్రౌండ్ లోపల పోయి వాళ్ళకి అసలు ముఖ్యమైన సమస్యలు ఏవి కావాలో అవి రాసుకొని రండి, అవి పరిష్కరిస్తామని మమ్మల్ని మేనేజ్మెంట్ అడగలేదు, ప్రభుత్వము అడగలేదు. అందుకనే ఈ నిరసన మాది. అది మనం చూస్తున్నాము. వెల్ఫేర్ కమిటీ మెంబర్లుగా అధికారికంగా ఆర్టీసీ అధికారులే, ప్రభుత్వమే మమ్మల్ని నియమించింది. గత సంవత్సరాల కాలంలో సజ్జనార్ గారు ఉన్నప్పుడు మాత్రమే ఒకసారి సమావేశం జరిగింది. ఆ తర్వాత మమ్మల్ని ఎప్పుడు మీటింగ్లకు పిలవలేదు, మా నుంచి అభిప్రాయాలు తీసుకోలేదు. ఈ సమ్మె నోటీస్ కాలంలో కూడా మాతో ఎలాంటి చర్చలు జరపలేదు. దానికి కార్మికులకు సంఘీభావంగానే మా యొక్క వెల్ఫేర్ కమిటీ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నానంటూ కూడా వరంగల్ టూడీపీకి చెందినటువంటి కార్మికురాలు అటు అనిత తన యొక్క రాజీనామాను స్వచ్ఛందంగా ప్రకటించారు. ఇది వాళ్ళ కార్మికులకు పెరుగుతున్న మద్దతుగా మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి. మొత్తంగా 2వ రోజు కార్మికుల సమ్మె కొనసాగుతున్న ఆర్టీసీ జేఏసీ స్పష్టంగా చెప్తోంది, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ డిమాండ్ను పరిష్కరించకపోతే గనక ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. మరికొంత కార్మికులు మేము ప్రభుత్వం ఇప్పటి వరకు విభేదించిందేమీ లేదు, వ్యతిరేకించట్లేదు, ఇప్పుడు కూడా సానుకూలంగా ఉన్నాము, మీరు ఏదైతే మేనిఫెస్టోలు చెప్పారో, మీరు ఏదైతే అధికారంలో రావడానికి మాకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయండి అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇది ఎంత స్థాయి వరకు వెళ్తుంది, ప్రభుత్వం ఏమైనా ఆర్థిక మంత్రితో చర్చిస్తామని చెప్పి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కాబట్టి చర్చలు సఫలమవుతాయా, విఫలమైతే కనుక ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండబోతాయనేది వెయిట్ చేసి చూద్దాం. ఇది